అందరికీ నమస్కారం అండి. నేను మీ అమల. ఈరోజు మన వీడియోలో చేపల పులుసు నేను ఎలా తయారు చేస్తానో చూద్దామండి. ముందుగా 1 కిలో చేపల్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 4 ఉల్లిగడ్డలు పెద్ద సైజువి, 1 టమాటో, 2 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందాం. ఈ చేపల పులుసుకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి, లేదంటే నీసు వాసన వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని 1 స్పూన్ సాల్టు, అలాగే ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిగడ్డలు అనేవి కలర్ మారి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకుని పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకుని టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటా వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయాక 2 స్పూన్ల కారం, 1 స్పూను జీలకర్ర ధనియాల పౌడరు, 2 స్పూన్ల సాల్టు వేసుకుని కారం వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకుని రసం పిండి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని 2 స్పూన్లు గరం మసాలా కూడా వేసుకుని ఆయిల్లో ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందే పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకుని తర్వాత ఇంకొన్ని వాటర్ కూడా వేసుకుని మన కూరకు సరిపడా వాటర్ అనేది ఇప్పుడే వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్లుగా మసాలాలన్నీ బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుని. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. సరి చేసుకుని ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఒక్కసారి చేప ముక్కలు వేసాక ఇంకా మనం గరిటె పెట్టి తిప్పకూడదు. అలా తిప్పితే ముక్కలు విరిగిపోతాయి. నేను ఏ విధంగా అయితే తిప్పుతున్నానో అలాగే ఒకసారి కూర అంతా కలిగి పెట్టుకుని మూత పెట్టి అరగంట ఉడికించుకుంటే సరిపోతుందండి. మసాలాలన్నీ బాగా పట్టి మన చేపల కూర అనేది పులుసు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఈ చేపల పులుసుని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.